తమ్నెల్ చూసే ఉంటారు, చాలా సీరియస్ టాపిక్. మాస్క్ మ్యాన్ ఎలిమినేటెడ్ వీడియోస్ చూపించి మరి అసలు ఆ వీడియోస్ ఏంటి, అసలు ఏం జరిగింది హౌస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లాస్ట్ వరకు చూడండి, వీడియో లైక్ చేసి చూడండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఎందుకంటే సో ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేట్ కాబట్టి, సో దీనికోసం అడుగుతున్నాను. అండ్ కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మాస్క్ మ్యాన్ శనివారం రోజు ఏదైతే షూట్ జరిగిందో, సో ఆ శనివారం రోజు ఎపిసోడ్లో మాస్క్ మ్యాన్ గురించి ఒక వీడియో ప్లే చేసిన తర్వాత మాస్క్ మ్యాన్ ఆ వీడియోలో ఎస్పెషల్లీ ఆడవాళ్ళ గురించి తప్పుగా మాట్లాడాడు అని ఒక నెరేటివ్ అక్కడ ఆల్రెడీ బిల్డ్ అయింది, కనిపిస్తుంది. దాని తర్వాత చాలా మంది అక్కడ ఉన్న హౌస్ మేట్స్ అందరూ దాన్ని కంప్లీట్గా దాన్ని అగ్రి చేశారు, అతను తప్పు చేశాడని. దాని తర్వాత మాస్క్ మ్యాన్ చాలా అంటే చాలా లో అయిపోయాడు ఆయన. సో చాలా కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నాడు, చాలా అంటే ఆయన ఇబ్బందులుగా ఉన్నాడు. ఎంత ఇబ్బందిగా ఉన్నాడంటే, ఎంత డల్ మోడ్లో ఉన్నాడంటే, నిన్న నామినేషన్స్లో కొంచెం అగ్రెసివ్గా కనిపించినా కూడా నిన్న నామినేషన్స్ తర్వాత అవ్వచ్చు, లేకుంటే ఆ శనివారం ఆదివారం ఎపిసోడ్ శనివారం రోజు షూట్ చేస్తారు కదా, సో ఆ రోజు అవ్వచ్చు, అంటే శనివారం నైట్ అవ్వచ్చు, నిన్న అవ్వచ్చు, సోమవారం రోజు అవ్వచ్చు, దానికి ముందు ఆదివారం అవ్వచ్చు. వరుసగా 3 రోజుల నుంచి మాస్క్ మ్యాన్ ఫుడ్ తినట్లేదు. ఈవెన్ తో నిన్న కూడా ఫుడ్ తినలేదు, మీకు ఈరోజు లైవ్ అది, ఫుడ్ కూడా తినలేదు. అండ్ అక్కడున్న ఇంకా ఏంటంటే, నేను తినను అని అంటున్నాడు, నేను బిగ్ బాస్తో మాట్లాడాలని, నేను బిగ్ బాస్తో మాట్లాడితే మాత్రమే తింటానంటున్నాడు. సో కన్ఫెషన్ రూమ్కి పిలిచారు, కన్ఫెషన్ రూమ్కి పిలిచిన తర్వాత బిగ్ బాస్ మాట్లాడారు. సో దానికంటే ముందు అసలు ఏం జరిగిందంటే, సో ఆయన కెమెరాస్ ముందుకెళ్ళి బిగ్ బాస్ టీము ఆయన్ని ఏదైతే అలా అవమానించిందో ఆ క్లిప్ వేసి దాని ముందు దాని వెనక ఆ కాంటెక్స్ట్ ఏమీ తెలియకుండా చూపెట్టకుండా, అటుపక్క పర్సన్ ఏమన్నాడు అనేది అసలు కంప్లీట్గా దాన్ని అసలు చూపించకుండా, సో వాళ్ళ టీఆర్పీ కోసము వాళ్ళ దానికోసము ఒక క్లిప్ వేయడం అనేది మాస్క్ మ్యాన్కి నచ్చలేదు. సో మాస్క్ మ్యాన్ ప్రతి కెమెరా దగ్గరికి వెళ్ళి మాస్క్ మ్యాన్ మాట్లాడుతుంది, మాస్క్ మ్యాన్ చెప్తుంది కూడా ఏంటంటే, మీరు నన్ను ఇలా చేశారు అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నారు. ఒక్కొక్కసారి ఓవర్ ద బోర్డ్ వెళ్ళి కూడా మాట్లాడుతున్నారు. లాస్ట్ సీజన్లో అబ్బాయి ఓపెన్గా ఎలా అయితే మాట్లాడాడో, కొన్ని మాటలు ఎలా అయితే బిగ్ బాస్ని తిట్టాడో, సో అలాగా మాస్క్ మ్యాన్ కూడా సేమ్ అదే మాటలు అలాగే మాట్లాడుతూ ఉన్నారు. బిగ్ బాస్ టీమ్ని అలాగే క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడుతున్నాడు. ఈవెన్ తో నాగ్ సార్ కూడా, నేను నాగ్ సార్తో మాట్లాడాలి, లాస్ట్ టైం ఛాన్స్ ఇవ్వలేదు, నేను నాగ్ సార్తో మాట్లాడాలి, నేను వెళ్ళిపోతాను, నాకు వెళ్ళిపోవాలనేది, నాకు ఇక్కడ ఉండాలని అనిపించట్లేదు అని చెప్పి అంటున్నాడు. అండ్ చాలా గట్టిగా మాట్లాడుతున్నాడు, చాలా గట్టిగా అరుస్తున్నాడు. అర్ధరాత్రులు అప్పుడు కూడా లేచి కెమెరాస్ దగ్గరికి వెళ్ళి మరి అరవటము మాట్లాడటం చేస్తున్నారు. సో నిన్న బిగ్ బాస్ అంటే మనకి మేబీ ఈరోజు చూపించవచ్చు, చూపించకపోవచ్చు, కట్ చేయొచ్చు. సో బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్లోకి పిలిచాడు, కన్ఫెషన్ రూమ్లోకి మాట్లాడాడు, బట్ అయినా కూడా ఆయన కామ్ డౌన్ అవ్వట్లేదు అని చెప్పి తెలుస్తుంది. సో మేబీ ఈ వీకెండ్ వరకు చూస్తారు, ఎందుకంటే మధ్యలో ఎలిమినేట్ చేయడం చాలా కష్టం కాబట్టి, కుదరదు కూడా కాబట్టి, సో అలాగా బయటికి పంపించడం మోస్ట్లీ అదే చూడడానికి ట్రై చేస్తున్నారంట. ఆయన ఈ రోజు కూడా మాట వినకపోతే, సో మేబీ ఈ రోజు పంపించేస్తాను నాకు తెలిసి బయటికి, ఈ రోజు రేపు మిడ్ వీక్లోనే ఆయన బయటకు వెళ్ళిపోతాడు. ఆర్ అదర్వైజ్ ఒక టాస్క్లు ఏదైతే కండక్ట్ చేస్తారు కదా నెక్స్ట్ వీక్ క్యాప్టెన్సీ కోసం, ఈ టాస్కులు మేబీ ఆయనకి ఏదైనా కెప్టెన్ అవ్వడానికో లేకుంటే ఆయన కొంచెం మంచిగా పార్టిసిపేట్ చేయడం కోసమో పెడతారు. ఇఫ్ ఇన్ కేస్ ఈ టాస్కుల్లో కూడా ఆయన అంత మంచిగా పార్టిసిపేట్ చేయకపోతే, ఆయన అంతగా ఇన్వాల్వ్ అవ్వకపోతే, అండ్ ఆయన కంటిన్యూస్గా అలా ఫుడ్ తినకపోతే, సో ఒక పర్సన్ ఫుడ్ తినకపోతే ఒక 2-3 days తర్వాత వాళ్ళ మనుషులు ఆటోమేటిక్గా ఆ ఫ్లూయిడ్స్ అనేవి పడిపోతూ ఉంటాయి. సో అది చాలా డేంజర్ అవుతుంది పోయే కొద్దీ. సో ఆయన అంత స్టబన్గా ఉన్నాడు అంటే, ఎందుకంటే ఆయన గురించి, ఆయన మనస్తత్వం గురించి మనకి అందరికీ తెలుసు కాబట్టి, ఉన్న కొద్ది రోజుల్లో ఆయన ఎంత స్టబన్గా ఉంటాడు, సో ఆయన ఎంత ముండిగా పట్టుదలగా ఉంటాడు ఒక విషయం, పర్టికులర్ విషయంలో అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఆయన ఫుడ్ తినకపోతే చాలా కష్టమవుతుంది. సో అందుకని ఈ వీకెండ్ వరకు చూస్తారు టాస్కులు, కానీ ఆయన మంచి యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటే ఓకే, లేదు అంటే మాత్రం సో ఏదైతే ఈ మాటలు మాట్లాడాడో మాస్క్ మ్యాన్ నాగ్ సార్కి అగైనెస్ట్ కావచ్చు, బిగ్ బాస్ టీమ్కి అగైనెస్ట్ కావచ్చు, ఏవైతే ఆయన మాటలు మాట్లాడాడో ఆ వీడియో ఫుటేజెస్ అన్ని మేబీ రికార్డ్ చేస్తుంటారు, నాకు తెలిసి ఎవ్రీథింగ్ రికార్డ్ కదా. సో ఆ రికార్డ్ చేసేవన్నీ మేబీ ఆ రోజు అక్కడ ప్లే చేసి, లాస్ట్ టైం అబ్బాయి ఎలా అయితే ఎలిమినేట్ అయ్యాడో, అబ్బాయినా ఈ సేమ్ మాస్క్ మ్యాన్ కూడా అలాగే బిగ్ బాస్ హౌస్లో నుంచి బయటకు పంపించేస్తారు అని టాక్ ఉంది. ఎందుకంటే ఆయన ఫుడ్ తినకుండా హౌస్లో ఎంతకాలం సర్వైవ్ అవ్వగలుగుతాడు, అలా అని చెప్పి నేను తినను, ఉన్నంతకాలం ఇలాగే ఉంటాను, మనిషి చచ్చిపోతాడా, అది ఇది అని చెప్పాడు మాస్క్ మ్యాన్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాస్క్ మ్యాన్ ఒక 3 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత ఫుడ్ తిన్నాడు అనుకోండి, అది మాస్క్ మ్యాన్కి అవమానం. సో ఆయన అది కూడా తీసుకోలేరు కదా. సో రేపు ఎప్పుడైనా ఎవరైనా మళ్ళీ అదే అంటారు, మీరు తిన్నన్నారు అదన్నారు మళ్ళీ తిన్నారు అని, అది సో ఇలాంటివి తీసుకుంటాడా, ఇలాంటివన్నీ తీసుకొని ఉండగలుగుతాడా మాస్క్ మ్యాన్. సో అందుకని బిగ్ బాస్
టీమ్ కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి మాస్క్ మ్యాన్తో మాట్లాడడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మాస్క్ మ్యాన్కి ఏదైనా ఇన్పుట్స్ ఇచ్చి మాస్క్ మ్యాన్ నువ్వు కెప్టెన్ చేస్తాము, నువ్వు ఏదైనా ఉండు అంటే పోనీ అలాగైనా ఒప్పుకునే మనిషి అంటే అలా కూడా ఒప్పుకోడు. మీరు నన్ను కెప్టెన్ చేసేది ఏంది, నేను ఎందుకు అవుతాను, నా ఇష్టం, నాకు అవ్వాలనిపిస్తే అవుతాను, లేకుంటే లేదు, మీరు గేమ్ పెట్టండి అనే రకం ఆయన. సరే అండి అని చెప్పి ఒప్పేసుకునే రకం కూడా కాదు. పోనీ అతని సాటిస్ఫాక్షన్ కోసం అతను కెప్టెన్ చేసి అతనికి ఒక రూమ్ ఇచ్చి అతనికి కొంచెం ఒక ప్రొజెక్షన్ తీసుకొచ్చి సో బయట ఏదైతే ఆ నెగిటివ్ ప్రచారం జరుగుతుందో, మొన్న ఏదైతే బిగ్ బాస్ టీం వల్ల తప్పు జరిగింది అని చెప్పి ఇతను భావిస్తున్నాడో, సరే అతను భావిస్తే భావించాడు, మనం అతనికి కొంచెం పుష్ ఇద్దాము అని అనుకుని బిగ్ బాస్ టీం చేద్దామని అనుకున్నా కానీ ఈయన ఒప్పుకునే రకం కాదయ్యా. సో వాళ్ళు వాళ్ళకే బూమ్ ర్యాంగ్ అవుతుంది. ఎందుకంటే నిన్న రీతు చౌదరి అతనికి సపోర్ట్ చేసి అతనికి అంత స్టాండ్ తీసుకున్నా కూడా అతను ఏమంటాడు, సో అతను అది రైట్ కాబట్టి ఆమెకు తెలుసు కాబట్టి ఆమె స్టాండ్ తీసుకుంది, దాంట్లో ఆమె గొప్పతనం ఏముంది అన్నాడు. సో అలాంటి మనిషి ఆయన. సో అంత ఈజీగా బిగ్ బాస్ టీం కూడా ఆయనకి ఇన్పుట్స్ ఇస్తే ఆయన తీసుకుంటాడని కూడా లేదు. సో బిగ్ బాస్ టీం ఇలా రకరకాలుగా ఆలోచిస్తుంది. సో ఫైనల్గా టాస్క్ అనేది పెడతారు, నాకు తెలిసి మనకి అది రేపు టెలికాస్ట్ అవుతుంది కాబట్టి. సో రేపు వచ్చేసరికి బుధ, గురు, శుక్ర మేబీ మోస్ట్లీ ఒక 3 రోజులు. సో ఆయన 3 రోజులు కూడా ఓకే అనుకుంటే ఓకే, లేదు ఆయన ఫుడ్ అసలు ఏమీ లేదంటే మాత్రం సో వీకెండ్ ఆ వీడియోస్ అవన్నీ ప్లే చేసి సో ఆయన వర్షన్ ఏదో కంప్లీట్గా తీసేసుకొని ఆయన వర్షన్ వినేసి ఆయన బయటికి పంపించడం జరుగుతుందన్నమాట. ఇది పక్కా అప్డేట్, 1000% అప్డేట్. మాస్క్ మ్యాన్ ఫుడ్ తినకపోతే ఒక 2 days ఈ రోజు కానీ ఫుడ్ తినకపోతే మాత్రం పక్కా మాస్క్ మ్యాన్ నెక్స్ట్ ఈ వీకెండ్లో ఎలిమినేట్ అవుతాడు, దేంట్లో తిరుగులేదు. అది ఓటింగ్ పర్సంటేజ్ మీద ఎలిమినేట్ పంపిస్తారా, లేకపోతే బిగ్ బాస్ టీం డైరెక్ట్గా ఒక డెసిషన్ తీసుకొని పంపిస్తారా, సో ఎలా జరిగినా కానీ అది ఒక టీఆర్పీ కింద క్రియేట్ అవుతుంది. మాస్క్ మ్యాన్ ఎలిమినేట్ అనేది చిన్న విషయం కాదు. మాస్క్ మ్యాన్ హేట్ చేసే వాళ్ళైనా కానీ, మాస్క్ మ్యాన్ని ఇష్టపడే వాళ్ళైనా కానీ, మాస్క్ మ్యాన్ బిగ్ బాస్ హౌస్లో ఉంటేనే కంటెంట్ వచ్చింది. మాస్క్ మ్యాన్ బయటకు వెళ్ళిపోతే కంటెంట్ రాదు. సో మాస్క్ మ్యాన్ బయటకు వెళ్ళిపోయే అది కూడా ఒక కంటెంట్గా క్రియేట్ అయితే మాత్రం దానికి మంచి టీఆర్పీ వచ్చింది సెకండ్ వీక్కే. సో బిగ్ బాస్ టీం ఏ విధంగా అయినా ప్లాన్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నౌ మాస్క్ మ్యాన్ మాత్రం మాట వినట్లేదు అని చెప్పి టాక్ అనమాట. సో ఇది అక్యురేట్ అప్డేట్, పక్కా అక్యురేట్ అప్డేట్. నా సొంత డబ్బా ఏం లేదు. నా సొంత డబ్బా ఏదైనా ఉందంటే ఆ కెప్టెన్ చేయాలి అనుకున్నప్పుడు ఒకవేళ ఇన్పుట్స్ ఇస్తారంటే అది చెప్పాను చూసారా, అదొక్కటే నేను చెప్పాను. మాస్క్ మ్యాన్ మైండ్ సెట్ నాకు తెలుసు కాబట్టి, నేను చూశాను కాబట్టి ఇన్ని రోజుల నుంచి. మిగిలిందంతా సో పక్కా అక్కడ జరుగుతుందే చెప్పాను మీకు. ఓకే, సో ఇదనమాట. సో లైక్ చేయండి, ఈ వీడియో ఎంతమందికి షేర్ అవుతుందో అంత మందికి షేర్ అవ్వాల్సి ఉంది, ఎందుకంటే మాస్క్ మ్యాన్ గురించి కాబట్టి, ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీ కాబట్టి బిగ్ బాస్ హౌస్ యాజ్ ఆఫ్ నో. సో అదే సంగతి. సో అంటే జై హింద్.